ఇక్సీ ఎవరికి చేస్తారు అంటే, హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి. ముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి, అలాగే అతి కష్టం మీద టెస్టిస్ నుంచి ఎపిడైడమిస్ నుంచి తీసే స్పర్మ్స్, అలాగే బాగా స్పర్మ్స్ కదలిక అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే ఏర్పడిన బేబీస్ని మనము జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్సీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసిన స్పర్మ్ అండ్ ఎగ్ని మనము ఎంబ్రియోకి తయారైనాక ఒక 5 days అబ్జర్వ్ చేస్తే వాటి క్వాలిటీ అనేది మనకి తెలుస్తుంది. సో ఎన్ని ఎంబ్రియోస్ వస్తే అన్ని ఫ్రీజ్ చేసుకొని ఎదర్ మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు, లేదా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా సింగిల్ ఎంబ్రియో కన్నా డబుల్ ఎంబ్రియో అంటే 2 ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ అనుకుంటే, మనకి ఇప్పుడు గర్భసంచి లోపల పొరలో అడ్డంకులు ఉన్నా, లేకపోతే కండలు ఏమన్నా ఉన్నా, అలాగే ట్యూబులు వాపులు ఏమన్నా ఉన్నా, పొరలో నీరు చేరుకొని ఉన్నా, ఇవన్నీ మనము మిస్ అయిపోతూ ఉంటాం ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో. కంపారిటివ్గా చూసుకుంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఇస్ బెటర్ దాన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. ఇలా చేసుకున్నాక అరౌండ్ మనకి బేబీస్ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మంత్లో మనము ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అలాగే పొర అనేది ఎలా ఉంది, గర్భసంచి లోపల పొర అనేది ఎలా పెరుగుతుంది, అరౌండ్ మనకి 7.5 నుంచి 11 వరకు పొర అనేది ఉంటే మంచిగా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నీరు అది లేకుండా ఇవన్నీ జరిగిన టైంలో మనం 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్నే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు.